హాయ్ అండి. నేను మీ బెజవాడ కుర్రోడిని. కొత్తగా ఎవరైనా మన ఛానల్ విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఆడియో ఫంక్షన్‌లో 'కిరణ్ అబ్బవరం' చెప్పినట్టుగానే మేబీ మన తెలుగు ఇండస్ట్రీలో ఇటువంటి కాన్సెప్ట్ అనేది ఇంతకుముందు ఎప్పుడూ రాలేదు. డైరెక్టర్ ఎంచుకున్న స్టోరీనైతే నాన్ లీనియర్ స్టైల్‌లో చెప్పడం అయితే జరిగింది. నాన్ లీనియర్ అంటే ఏంటంటే ఒక పద్ధతిగా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఎళ్ళదు. ముందుకి, వెనక్కి, ముందుకి, వెనక్కి వచ్చేలాంటి స్టోరీని నాన్ లీనియర్ స్టోరీని అంటాం. ఈ సినిమాలో కృష్ణగిరి అనే ఒక ఊరిని ఎస్టాబ్లిష్ చేసి, ఆ ఊర్లో ఒక సమస్య అయితే ఉండిద్ది. ఆ సమస్యని హీరో ఎలా సాల్వ్ చేయగలుగుతాడో, అలా సాల్వ్ చేసే క్రమంలో అతనికి ఎదురయ్యే సవాళ్ళేంటనేవి కొంచెం డీసెంట్‌గానే చూపెడతారు. ఇదంతా ఒకలా ఉంటే ఇంటర్వెల్ ముందొచ్చే ట్విస్ట్ మాత్రం సెకండ్ హాఫ్ మీద ఏం జరగబోతుందన్న క్యూరియాసిటీ అయితే క్రియేట్ చేసిద్ది. సెకండ్ హాఫ్ కూడా మరీ హై ఎక్స్‌పెక్టేషన్‌లో ఎళ్ళిపోదు. ఎందుకంటే డైరెక్టర్ స్టోరీని చెప్పాలనుకున్న విధానం అది. ఎందుకంటే నాన్ లీనియర్ స్టైల్‌లో ఉండిద్ది సినిమా మొత్తం. ఇంకా క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ అని చెప్పను గానీ దాన్ని, ట్విస్ట్ కూడా ఒక రకంగా ట్విస్ట్ అనొచ్చు. ఇంకా ఈ మూవీ యొక్క థీమ్ అనొచ్చు. మెయిన్ కోర్ పాయింట్ ఆఫ్ ది మూవీ కూడా అనొచ్చు. మూవీ క్లైమాక్స్‌లో ఎస్టాబ్లిష్ చేస్తారు దాన్ని. అది చాలా అనిపిచ్చిద్ది. ఎందుకు అనిపిచ్చిద్దని చెప్తున్నానంటే, ముఖ్యంగా మనిషి పుట్టుక గాని, కర్మఫలం అంటాం గదా! దాని గురించి గాని, లేకపోతే రుణానుబంధం అంటాం గదా! అది ఈ జన్మలోనే తీర్చుకోవాలనే కాన్సెప్ట్ మీదయితే మూవీ ఎండ్‌లో ముగింపిస్తారనమాట. ఈ మూడిటిని బేస్ చేసుకొని. మనకి ఆ కాన్సెప్ట్ వచ్చేసరికి భలే అనిపించింది. బానే ఎండ్ చేశాడన్న ఫీల్ అయితే వచ్చిద్ది. కొంతమందికి ఈ సినిమా మేబీ అంతగా నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్‌లో గాని, సెకండ్ హాఫ్‌లో గాని స్టోరీ అనేది ఎస్టాబ్లిష్ చేయరు. మనకి స్క్రీన్ మీద సీన్స్ జరుగుతా ఉంటాయి గానీ, అవి దేనికోసం జరుగుతా ఉంటాయో ఒక ఐడియా అయితే ఆడియన్స్‌కైతే కలగదు. ఎందుకంటే మూవీ మొత్తం క్లైమాక్స్ ట్విస్ట్‌తోనే ముడిపడి ఉంది అని చెప్పినప్పుడు, ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్‌లో సీన్స్ కూడా అంత ఎంగేజింగ్‌గా లేనప్పుడు, కామన్ ఆడియన్స్ చాలామంది మాత్రం డిస్కనెక్ట్ అయితే అయిపోతారు. సో, నేనేం చెప్తానంటే, ఇది కొంచెం కొత్తగా ట్రై చేసిన సినిమా. ఖచ్చితంగా కూడా థియేటర్‌కి వెళ్లి చూడండి. థియేటర్ ఎక్స్‌పీరియన్స్ అంత బావుంటదని చెప్పలేను. కానీ ఒక డిఫరెంట్ ఫీల్ అయితే వచ్చిద్ది. కిరణ్ అబ్బవరం గారు తన భుజాల మీద మోయగలిగిన బరువు కంటే ఎక్కువ బరువుని ఈ సినిమాతో మోసారు. ఎందుకంటే కిరణ్ అబ్బవరం గారి స్థాయికి మించిన సినిమా ఇది. డెఫినెట్‌గా కూడా కిరణ్ అబ్బవరం గారిని మనం అప్రిషియేట్ చేయాలి. ఇలాంటి కొత్త కథలు తీసుకున్నప్పుడు మళ్ళీ టాలీవుడ్‌ని ఫెయిల్ చేయొద్దు. ఖచ్చితంగా థియేటర్‌కి వెళ్లి చూడండి. థాంక్ యూ.